అసలు ఈ శ్రీలంక వాళ్ళకి ఏమైందో అర్థం కావట్లేదు. ఒక నెల రోజుల క్రితమే మన వైభవ్ సూర్యవంశీ మీద పడ్డారు. ప్రతిదానికి అతను స్లెడ్జింగ్ చేయడం మొదలుపెట్టారు. ఏమన్నంటే ఇది ఐపీఎల్ కాదు, నీకంత సీన్ లేదు, ఇక్కడ ఆడడం అంత ఈజీ కాదు, ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ అని చెప్పేసి స్లెడ్జింగ్ చేశారు. దానికి తగ్గట్టుగానే మన వాడు ఆన్సర్ కూడా ఇచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. అయినా బుద్ధి వచ్చిందంటే లేదు. ఉన్నట్టుండి ఇప్పుడు మన ఎస్ఎస్వి జైస్వాల్ మీద బాగా టార్గెట్ చేశారు, పదే అతను వెంట పడుతూ ఉన్నారు. ఇక్కడ ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా ఏమనిపిస్తుందంటే, ఈ మధ్య శ్రీలంక వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది కదా, మరి అక్కడి నుంచి ఏమన్నా వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏమైనా దొరుకుతుందా, వాళ్ళు ఏమైనా చెప్తున్నారా అని చెప్పి కొంతమంది డౌట్ పడుతున్నారు. అంత సీన్ ఉందంటే నిజమండి బాబు, అయిన దానికి కాని దానికి ఈ మధ్య ఉన్నట్టుండి ఒక్కటే స్లెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, పెద్దగా ఈ టెస్ట్ మ్యాచ్ల గురించి ఇవాళ రేపు ఎవరు పట్టించుకోవట్లేదు కదా, అందుకోసమే మరి వీళ్ళు ఏమన్నా కొంచెం మసాలా యాడ్ చేస్తే కాస్త ఇంట్రెస్టింగ్గా జనాలు చూస్తారని చేస్తున్నారా అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే, ఇండియా కొంచెం ఈ మధ్య ఆడేటప్పుడు కాస్త ఇబ్బందులు పడుతుంది కదా, సో వీళ్ళని స్లెడ్ చేస్తే ఈజీగా గెలవచ్చు అని చెప్పి ఆడుతూ ఉన్నారేమో ఇలాగా. ఇంతకు మ్యాటర్ ఏంటంటే, టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుందనమాట. ఎస్ఎస్వి జైస్వాల్ 9 4లతోని మంచి టచ్ లో కనిపిస్తూ ఉన్నాడు, హాఫ్ సెంచరీ దగ్గరయ్యాడు. ముఖ్యంగా అసిత ఫెర్నాండో బౌలింగ్ లో ఒక 3-4 4లు మంచిగానే కొట్టాడండి. బట్ ఫైనలీ అసిత ఫెర్నాండోనే మన ఎస్ఎస్వి జైస్వాల్ వికెట్ తీశాడు. అక్కడ వరకు బాగానే ఉంది. వికెట్ పోయిన తర్వాత చాలా బాధగా ఎస్ఎస్వి జైస్వాల్ అలా పెవిలియన్ కి వెళ్తూ ఉంటుంటే వెనక నుంచి మన శ్రీలంక ఆటగాళ్లు కాస్త వెక్కరిస్తూ కవ్వింపులకు దిగారనమాట. ముఖ్యంగా ఇక్కడ అసిత ఫెర్నాండో కాస్త ఎక్కువగానే నోరు పాడేసుకున్నాడు అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. మన ఎస్ఎస్వి జైస్వాల్ చూడడానికి చాలా సాఫ్ట్ బాయ్ లా కనిపిస్తాడు, కానీ కోపం వచ్చిందంటే మాత్రం సందీప్ రెడ్డి వంగా సినిమా తెలుసు కదా, అర్జున్ రెడ్డి అయిపోతాడు అనమాట. వెంటనే జైస్వాల్ వెళ్తూ ఉన్న అతను వెనక్కొచ్చి, బేటే క్యా బేటే, నాతో పెట్టుకున్నావు అంటే బోరాన్ అయిపోతావు బేటే అని చెప్పేసి గట్టిగానే ఒక వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వార్నింగ్ ఇచ్చేటప్పుడు మన ఎస్ఎస్వి జైస్వాల్ హెల్మెట్ ఏదైతే ఉందో అది అసిత ఫెర్నాండో నుదుటికి అలా కాస్త తగిలింది అనమాట. ఏముంది, దీని మాత్రమే అంత సీరియస్ అవుతుందంటే ఉంటుంది, ఇష్యూ అవుతుంది. ఇదంతా అబ్జర్వ్ చేసిన శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా కాస్త కలగజేసుకొని వివాదాన్ని కాస్త అక్కడికి ఆపడానికి ప్రయత్నించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం మైదానంలో ఆటగాళ్లు కాస్త ఒకరినొకరు తిట్టుకున్నా ఏమైనా కూడా చూసి చూడనట్టు కొన్నిసార్లు వదిలేస్తారు. ఏదో చిన్న మ్యాచ్ ఫీజు కోత అది ఇది వేస్తూ ఉంటారు, అక్కడ వరకు ఓకే. బట్ ఎప్పుడైతే ఒకరికొకరు టచ్ అవుతారో, ఫిజికల్లీ కాస్త టచ్ అయినా కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది మన ఐసీసీ. సో ఈ ఫిజికల్ కాంటాక్ట్ని ఇప్పుడు ఐసీసీ సీరియస్గా తీసుకుంటుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. కొంతమంది అయితే 5 టెస్టుల వరకు బ్యాన్ చేస్తారు అంటుంటే, ఇంకొంతమంది అయితే 5 టెస్టులు 10 వన్డేలు అంతకన్నా ఎక్కువ నిషేధం విధించే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. యూజువల్లీ అయితే నార్మల్గా ఇష్యూ అయి ఉంటే మాత్రం ఏదో జరిమానానో లేకపోతే డీమెరిట్ పాయింట్లో వేసే అవకాశం ఉండేది. బట్ ఈ విషయంలో మరి జరిమానా లేకపోతే డీమెరిట్ పాయింట్లు వేస్తారా లేదా అనేది ఏంటనేది కాస్త ఐసీసీ డిస్కస్ చేసుకుని రేపటి వరకు మనం డిసైడ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ మ్యాచ్కి సంబంధించి కొన్ని స్పెషల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే సారాంశ్ జైన్ ఈసారి అరంగేట్రం చేశాడనమాట. ఆసియా పరిస్థితుల్లో ఆఫ్ స్పిన్నర్ అవసరమని భావించి కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టేసి సారాంశ్ జైన్కి టెస్ట్ అరంగేట్రం అయితే ఇచ్చేశారు. కాకపోతే ఫస్ట్ టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ చేసింది కాబట్టి సారాంశ్ జైన్ ఎలా ఆడబోతున్నాడు అనేది మాత్రం ఇంకా మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే మన ఓపెనర్లే కాస్త అవుట్ అయిపోయారు. కేఎల్ రాహుల్ త్వరగానే అవుట్ అయ్యాడు. అండ్ జైస్వాల్ కూడా దూకుడుగా కాస్త బాగానే ఆడినా కూడా ఫెర్నాండో బంతికి పాపం పెవిలియన్ చేరాడనమాట. ఆ తర్వాత మనం దేవదత్ పడిక్కల్ శుభన్ గిల్ గురించి మాట్లాడుకోవాలి. ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ ఇంకా కెప్టెన్ శుభన్ గిల్ ఇద్దరు కూడా చాలా నిలకడగా ఆడి మంచిగా ఇద్దరు కూడా అర్ధ సెంచరీలు సాధించారు. అదే 50-50 కొట్టేశారు. టీ బ్రేక్ వచ్చేసరికి 2వ సెషన్లో భారత్ బాగా ఆడింది. అయితే కరెక్ట్ టీ బ్రేక్ కి ముందు కెప్టెన్ గిల్ 50 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. సో టీ బ్రేక్ దగ్గరికి ఇండియా వచ్చేసి 187 for 3 స్కోర్తో నిలిచిందనమాట. మరి ఆ తర్వాత అయినా మరి పంత్ వచ్చి బాగా ఆడతాడు అనుకుంటే ఇక్కడే కథలో కాస్త ట్విస్ట్ వచ్చింది. టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్ ఒక షాట్ ఆడే ప్రయత్నంలో బంతి అతని చేతికి డైరెక్ట్ గా బలంగా తగిలింది. దాంతో తీవ్రమైన నొప్పితో పంత్ రిటైర్డ్ హర్డ్ గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. నిజంగా ఆ టైంలో ఫిజియోలు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, ఎవరు వచ్చినా కూడా ఆ పెయిన్ తగ్గలేదు పాపం. బట్ ఇక్కడ పడిక్కల్ సెంచరీ గురించి మాట్లాడుకోవాలి. గాలే టెస్ట్లో సెంచరీ సాధించిన పడిక్కల్ కొలంబోలోనూ అద్భుతమైన సెంచరీ సాధించి తన డ్రీమ్ ఫామ్ను అలాగే కంటిన్యూ చేశాడు. కాబట్టి పడిక్కల్ నీకు కంగ్రాచులేషన్స్. సో చివరి సెషన్లో పడిక్కల్, రవీంద్ర జడేజా అవుట్ అయ్యారు. అండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్ అండ్ సారాంశ్ జైన్ క్రీజ్లో అయితే ఉన్నారనమాట. భారత్ 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి మంచి బెటర్ సిచ్యువేషన్లోనే ఉంది. ఏదేమైనా కూడా శ్రీలంక కాస్త పాకిస్తాన్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి మన వాళ్ళు కూడా అదే రేంజ్లో కాస్త ట్రీట్మెంట్ ఇస్తే పర్లేదు, సెట్ అయిపోతుంది. ఎంత 1-2 టెస్ట్ మ్యాచ్లే, మన వాళ్ళు మన పవర్ ఏంటో చూపించారంటే ఎవరైనా అలా సెట్ అయిపోవాల్సిందే. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు, ఈ స్లెడ్జింగ్ గురించి మీరేమనుకుంటున్నారు, ఓవరాల్ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. నేను మీ విధేయుడు పవన్ కృష్ణ.